ఏ సినిమానైనా తీసుకోర్రబ్బా, పోలీసులది ఉత్త కథే ఉంటది. చేసింగు ఫైటింగు అంత హీరో విలన్ నడుమనే ఉంటది. అంత అయిపోయినాక ఆఖర్లో వచ్చి హ్యాండ్స్ అప్ అంటారు గంతే. కొన్ని సినిమాలనైతే రౌడీల చేతిలా తన్నులు సుత తింటారు పోలీసులు. లాకప్కెళ్ళి దొంగలు మాయమైతుంటే మనోళ్ళు కండ్లు మూసుకుంటారు. ఏ సినిమాల గట్లనే ఉంటది అంటురులే. జర్రంత అటు ఇటుగా రియల్ గా కూడా అట్లనే అవుతుంది మళ్ళా. మన వర్మ గారు దౌడు సినిమాని మళ్ళా చూపిస్తున్నాడు పో. అవు మళ్ళా 5 రోజుల కాంచెల్లి ఆంధ్ర పోలీసులని ఉరికిచ్చినా ఉరికిస్తున్నాడు. హైదరాబాద్ లో ఇంటికి వస్తే దొరకలేదు, సిటీ శివార్ ఫామ్ హౌస్ ఉన్నాడంటే పునుకులాన్య పతకలేడు. తమిళనాడు కోయంబత్తూరుకు పోయినట్టే ఆడికి పోయినా అడ్రస్సే లేడు. డైరెక్టర్ దిమాక్ అంతా వాడి 2-3 టీంల 4వ సినిమాలకు పుకట్ల రోజుకో సినిమా చూపిస్తుంటే ఉరకలేక యాష్టగొంటూరట. గమ్మతేందంటే ఏడున్నాడో మనోళ్ళకి తెలుస్తలేదు గాని మంచిగా వీడియో సందేశాలు పంపుకుంటా టీవీలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇప్పుడు మర్డర్ కేసులు, టెర్రరిజం కేసులు ఇలాంటి దానికి ఒక సీరియస్ క్రైమ్స్ ఉండాల్సిన పోలీసు సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్ కోసం ఏడాది కింద ఒక్క పోస్ట్ పెడితే ఇప్పుడు 4-5 జిల్లాలలో కేసులేంది. గివెన్ రూల్స్ సోషల్ మీడియా సిపాయిలంతా ఒక్కటై కొట్లాడాలని అవాజిస్తున్నాడు అజ్ఞాతంలో ఉండి. ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా ఒక్క ప్రాబ్లం కాదు. సినిమా షూటింగ్ లా బిజీగా ఉన్నా ఏడికి వారిపోలే అంటున్నాడు కానీ ఏడున్నాడు అయితే చెప్తలేడు. ఓ గల్ల దొరకబట్టి జల్లడబడితే మంచిగా కథలు రాసుకుంటాడట. నాకేం ఫరక్ పడది అనబట్టే. హల్కగా చెప్పాలంటే దమ్ముంటే నన్ను పట్టుకోరని పోలీసులకు సవాల్ చేసినట్టే ఉన్నది పో.